నీ పేరుమా? విజిత సార్. విజిత. ప్రభావతి సార్. ప్రభావతి. ఏంటి బాగుందరా పిల్లలందరూ? ఏం చదువుతున్నారు? 9th క్లాస్ సార్. 9th క్లాస్. నువ్వమ్మా? డిగ్రీ సార్. డిగ్రీ. నువ్వమ్మా? 10th క్లాస్ సార్. ఎంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడ? బాయ్స్ 51 మెంబర్స్ సార్. మీరు ఏంటో ఇక్కడ వార్డునా మీరు? అవును సార్, చంద్రకళ సార్, హెచ్డబ్ల్యూ సార్. ఇక్కడ ఇది బాయ్స్ క్యాంపస్ సార్. 51 మెంబర్స్ ఉన్నారు సార్ బాయ్స్. అవును సార్. అది గర్ల్స్ క్యాంపస్ సార్. గర్ల్స్ క్యాంపస్లో మనకి 2 ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ 2 హాస్టల్స్ రన్ అవుతున్నాయి సార్. ప్రీ మెట్రిక్లో 42 మెంబర్స్ ఉన్నారు సార్. పోస్ట్ మెట్రిక్లో 20 మెంబర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు మీరేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు నాకు? సార్ మేము నెట్ జీరో కాన్సెప్ట్ మీద. నెట్ జీరో కాన్సెప్ట్ తయారు చేశారు అందరూ కలిసి? అవును సార్. మొత్తం స్కూల్లో? అవును సార్, హాస్టల్లో. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి అయితే. ఇది మా కిచెన్ సార్. సార్ ఇక్కడ మాకు వంట చేస్తాము. ఇక్కడ వంట చేస్తారు? ఇక్కడ వంట చేస్తాం పిల్లలకి. ఈ కూరగాయలు ఇక్కడ డ్రై వెట్ మేము సపరేట్ చేస్తున్నాం సార్. కంపోస్ట్ కూడా మేము బిన్స్ పెట్టి రెడీ చేస్తున్నాము. పిల్లలకి అప్ టు డేట్ మెనూ ప్రకారం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇక్కడే వంట చేస్తారమ్మా? ఇక్కడే వంట చేస్తాం సార్. ఇక్కడ వంట చేస్తారు. నెట్ జీరో కాన్సెప్ట్. ఇంకా డైనింగ్ హాల్ మీకు చూపిస్తాం సార్. రండి. ఇదేనా డైనింగ్ హాల్? ఇది డైనింగ్ హాల్ సార్. ముస్తాబ్ కార్నర్ ఏర్పాటు చేసి పిల్లలకి హైజీనిక్గా హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అవి ఫాలో చేస్తున్నాం సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. సార్ ఇక్కడ వచ్చి ముస్తాబ్ స్టార్ ఉంటారు సార్. వచ్చే పిల్లలందరికీ ముస్తాబ్ స్టార్ వచ్చి చేతులు చూస్తారు సార్. చేతులు శుభ్రంగా ఉంటే ప్లేట్స్ ఇస్తాం సార్. చేతులు శుభ్రంగా లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకుని రమ్మన్నాం సార్. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత ప్లేట్స్ ఇస్తాం సార్. హ్యాండ్ వాష్ టెక్నిక్ వచ్చి అరచేతుల వెనక భాగం, వేళ్ళ మధ్య, గోర్ల మధ్య, బొటని వేలు మణికట్టు సార్. ఇది హ్యాండ్ వాష్ టెక్నిక్ సార్. చేతులు బాగలేకపోతే ముస్తాబు అండ్ సంజీవని 2 ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ముస్తాబు లీడర్స్ని పెట్టి పిల్లలు హైజీనిక్గా ఉండడం అది ఫాలో. సంజీవని కూడా చేస్తున్నారమ్మా? ఇక్కడ ఫుడ్ అంతా కూడా దాన్ని బేస్ చేసుకొని అంతా అందరికీ బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, మెడికల్ టెస్ట్ అని. సంజీవని లీడర్స్ని కూడా పెట్టి మేము అప్ టు డేట్ వాళ్ళ హెల్త్ కూడా ట్రాక్ చేస్తున్నాం సార్. సో దానివల్ల మాకు కొంచెం పిల్లలు హైజీనిక్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. ఈ 2 ప్రాజెక్టుల వల్ల మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెట్ జీరో గురించి చెప్తున్నారు. ఇది ఒకటి, ముస్తాబ్ ఒకటి, ఇంకా మిగిలినది చెప్పండి. ఏ రూమ్మా? మీ లివింగ్ రూమ్. నమస్కారమ్మా. నమస్తే. బాగున్నారా? అంత ఏ క్లాస్ ఉన్నారు ఇక్కడ? 3 నుంచి 6 వరకు ఉన్నారు. ఈ రూమ్లో ఉంటారు. ఎంతమంది ఉంటారు ఈ రూమ్లో? 11 మంది ఉన్నారు. నువ్వు ఎన్నో క్లాస్ రా? నువ్వమ్మా? 3. నువ్వురా? 4th క్లాస్. ఏం డల్గా మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడాలి కదా, లౌడ్గా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. ఇంకా భోజనం బాగానే ఉందా? ముస్తాబ్ బాగుందా? చేతులు భోంచేసే మునుపు భోంచేసిన కడుక్కుంటున్నారా? సరిగ్గా కడుక్కోకపోతే ఏం చేస్తున్నారు? కడుక్కొని వస్తావు. బాగుంటేనే ప్లేట్ ఇస్తారు, అంతే కదా? భోంచేసిన మళ్ళీ ఏం చేస్తారు? కడుక్కొని చూస్తారు వాళ్ళు. నువ్వు కూడా టెస్ట్ చేసావు ఎప్పుడన్నా? నువ్వు లీటర్గా పనిచేసావా? అప్పుడు అందరినీ కరెక్ట్గా చూసావా లేకుంటే నీ ఫ్రెండ్ అని వదిలేసావా? అందరూ క్లీన్గా ఉన్నారా? నువ్వు కూడా పని చేసావా? ఏది లీటర్గా? అప్పుడు ఏం చేసావు? అందరూ చూసావు అన్నీ? అంటే ఒకవేళ వాళ్ళు బాగున్నారులే, మనం రేపు నన్ను అడగరని చెప్పి వదిలేసావా? చూసావు కరెక్ట్గా? అందరూ శుభ్రంగా ఉన్నారు. ఇప్పుడు సంజీవిని డాక్టర్లు వస్తున్నారా? మీకు టెస్టులు చేస్తున్నారా? బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తున్నారా? బాగుంది అది? అన్నీ బాగానే ఉన్నాయి. మీ వార్డెన్ చెప్పమనిందా? మీరే చెప్తున్నారా? ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా. బాయ్.
పైన మనం సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఒకసారి అది మీరు చూసారా? రీసెంట్గా మన ఈ మేజర్ మైనర్ రిపేర్స్ జరిగాయి సార్. అంతకుముందు బిఫోర్ చాలా ఇట్లా ఉండే సార్. అధ్వానంగా ఉండేది, ఇప్పుడు అవన్నీ కూడా రిపేర్లు అయినాయి. బాగుంది సార్, పిల్లలకి ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఎంత చేశారమ్మా? 12 కిలోవాట్స్. ఇప్పుడు ఇక్కడ అక్కడ పెట్టారా? గర్ల్స్ క్యాంపస్లో పెట్టాం సార్. ఎంత వస్తుందమ్మా ఇప్పుడు కరెంట్ ఇక్కడ? ఇప్పుడు మీకు 6 కిలోవాట్ పెట్టాము. సో దీని నుండి మంత్లీ 750 యూనిట్స్ జనరేట్ అవుతుందండి. వీళ్ళు కన్జంప్షన్ చేస్తుంది 1258 యూనిట్స్ అండి మంత్లీ. సో మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి పే చేస్తున్నారండి. యాన్యువల్గా కన్సిడర్ చేస్తే వీళ్ళు దగ్గర 96,000 రూపీస్ సేవ్ అవుతున్నారు. అట్లా కాకుండా మొత్తం కానీ వీళ్ళకి అవి కూడా మిగిలితే ఈ ఏరియా అంతా కూడా పెడితే దీని మీద పెట్టి అక్కడ కూడా పెట్టేస్తే అప్పుడు ఎంత వస్తుంది? దగ్గర అది ఇది కన్సిడర్ చేస్తే ఒక 40-50 కిలోవాట్ వరకు వస్తుంది మొత్తం అంతా 2 బిల్డింగ్. 40-50. షాడో ఇష్యూ ఉంది. షాడో లేకుండా ఎంత వస్తుంది? షాడో లేకుండా అయితే ఇంకొక 20 కిలోవాట్ అప్డేట్ చేసుకొచ్చాను. అప్పుడు సరిపోతుంది మొత్తానికి? ఆ మొత్తంకి సరిపోతుంది. అప్పుడు మీరు అది పెట్టేసి మీకు స్వాపింగ్ పెట్టేసి, నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సోలార్ వాళ్ళు అప్పుడు పెట్టేసి స్వాపింగ్ పెట్టేస్తే అప్పుడు కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితి ఉండదు. అవునండి. అది యాక్చువల్లీ అయితే వీళ్ళు 96,000 సేవ్ అవుతున్నారండి. సో నెలకి 7,000 రూపీస్ వీళ్ళు పే చేస్తున్నారు. అది పే చేసేది కూడా లేకుండా పోవాలంటే కొంచెం వెయిట్ చేసుకోవాలి. కొంచెం ఇంకా ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ వస్తుందో స్టడీ చేయండి, అది పెట్టేసి అప్పుడే మన నెట్ జీరో వస్తుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఇక్కడ పెట్టాం సార్. ఇక్కడ మనకి వర్షపాతం ఎక్కువ నగిరి ఈ ఏరియాలో ఎక్కువ ఉంది సార్. దానివల్ల మనం వాటర్ రిసోర్స్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి 1,20,000 వరకు మనం లీటర్స్ అంటే పర్ ఇయర్ సేవ్ చేసుకోవచ్చు సార్. దానివల్ల దాంట్లో తీసుకెళ్ళిపోయారమ్మా పైపు సార్. ఇక్కడ మనకి అవుట్లెట్ 5 ఉన్నాయి సార్. వచ్చిన ఈ 5 అవుట్లెట్ని కలిపి ఒక చోట నుంచి దానికి కనెక్ట్ ఇచ్చారు సార్. సార్ మనం కిచెన్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తున్నాం సార్. మన దగ్గర వర్మీ కంపోస్ట్ కూడా దీనికే వాడి కిచెన్ గార్డెన్, లీఫీ వెజిటేబుల్స్, నెక్స్ట్ మనకి అదర్ దెన్ మెనూలో ఉన్నటువంటి వెజిటేబుల్స్ కూడా పిల్లలకి ఇస్తున్నాం సార్. మీరు ఎంతవరకు ఇక్కడి నుంచి పెట్టారు సార్? ఇక్కడ నుంచి పెట్టాం సార్. రీసెంట్గా ఇక్కడ మనం కాకర వేసాం సార్, పాలకూర వేసాము, టమాటా వేసాము, గోంగూర ఆల్రెడీ హార్వెస్ట్ చేసాం సార్. మీరే చేసుకున్నారు పనులు? మీరే చేసుకున్నారమ్మా? పిల్లలు మేము కలిసి చేసుకుంటాం సార్. పిల్లల్ని వీక్లీ వన్స్ అట్లా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్ కిచెన్ గార్డెన్ వర్క్ కూడా. వాళ్ళు కూడా దానివల్ల కొంచెం మానసికంగా కూడా ఇంప్రూవ్ అయ్యారు. ఎట్రా నేటి పిల్లలు బాగున్నారా? ఏం చదువుతున్నారు మనతా? ఏ క్లాస్ అమ్మా మీరు? 10th క్లాస్ ఉన్నారు. ఎవరన్నా మీరు 10th క్లాస్ అమ్మా? 8th 9th ఎంతమంది? 9th 8th. ఓకే. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నెట్ జీరో అని ఒక కాన్సెప్ట్ తెచ్చారు. ఏమైనా అర్థమైందా మీకు? ఏం అర్థమైంది? నెట్ జీరో అక్కడే పెట్టి ఇంట్లో ఆడనే పెట్టి నీళ్ళని పెట్టి చేస్తున్నారు. ఇంక రెండు అంటే భూగర్భ జలాలు పెరిగి దానివల్ల ఉపయోగపడుతుంది, రీసైకిల్ అవుతుంది, రీఛార్జ్ అవుతుంది. ఓకే. రెండు అది ఒకటి అయింది. రెండోది ఏమేం చేస్తున్నారు ఇక్కడ? మొక్కలు పెంచారు. మూడోది సోలార్ పెట్టారు. ఎక్కడ పెట్టారు సోలారు? ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎక్కడ కరెంట్? అది పైన కొంతవరకు వస్తూ ఉంది, కొంతవరకు రావడం లేదు. మీ కరెంట్ తయారు చేసుకుంటున్నారు, అంతవరకు కరెక్టేనా? ఒకప్పుడు మీరు అనుకున్నారా సోలార్ మీ ఆస్తుల పైన పెడతారని? కాదు కదా. ఓకే. రెండు అయినాయి. మూడోది ముస్తాబు పెట్టారు. ఏంటి ముస్తాబు?
ఇప్పుడు అందరూ మీరు తల దూకుంటున్నారా, చేతులు కడుక్కుంటున్నారా, అద్దంలో చూసుకుంటున్నారా? అప్పటికి ఇప్పుడు మార్పు ఏమొచ్చింది మీలో? నీట్గా ఉంటున్నారా, కొంచెం బెటర్గా అయ్యారా? ఇప్పుడు సంజీవిని ప్రాజెక్ట్ డాక్టర్స్ వస్తున్నారా? క్లినికల్ టెస్ట్లు అవి చేస్తున్నారా మీకు? అంటే బ్లడ్ టెస్ట్ అవన్నీ? ఓకే, నాకు అర్థమైంది. బాగా చేస్తున్నారమ్మా, కీప్ ఇట్ అప్. సంతోషం, గుడ్ లక్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. బాయ్ మా, బాయ్ బాయ్.